బత్తాయి తోటల్లో గజ్జి మరియు బంక తెగులు ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది, దానిని ఎలా నివారించుకోవాలి, ఏ మందులైతే పిచికారీ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. బంక సాధారణంగా చెట్టుకి గాయాలైన చోట ప్రధానంగా కారుతూ ఉంటుంది. అలాగే చెట్టు మొదల్లో పార్లతో మనం గడ్డి అనేది తీసేసేటప్పుడు పార్లు కానీ తగిలితే అక్కడ కానీ బంక కారే అవకాశం ఉంటుంది. అలాగే కొమ్మలు విరిగిన చోట, లేదంటే కొమ్మలు బ్రాంచెస్ వచ్చింటే 2-3 అక్కడ ఆ ప్రదేశంలో కానీ ఇలా కారుతూ ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ వచ్చిన చోటైతే బంక కారితే ఆ ప్రదేశం నుంచి కొన్న వరకు కొమ్మలు అక్కడి నుంచి అయితే కొమ్మలు ఎక్కడి వరకు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఎండిపోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ చెట్టు మొదల్లో కారినట్లయితే అది ఎక్కువగా కారితే అదంతా భూమిలోకి ఇంకి ఆ తర్వాత వేర్లకు వ్యాప్తి చెంది ఆ తర్వాత చెట్టు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని చూసిన వెంటనే దానికి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. చెట్టు మొదల్లో కానీ లావుగా ఉండే కొమ్మల్లో కానీ ఎక్కడైనా బంక అనేది కారుతున్నట్టయితే ఆ కొమ్మల్లో కారిన చోట పదునైన కత్తితో ఆ బంక అనేది తీసివేసి బోర్డో పేస్ట్ కానీ సిఓసి కానీ మనం అప్లై చేసినట్టయితే ఆ బంక కారడం అనేది ఆగిపోతుంది. అలా ఒక 2-3 సార్లు చేస్తే కొమ్మ అనేది పూర్తిగా మనకు కోలుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ మనము చూసినట్టు ఇక్కడ ఎక్కడైనా సరే అంటే ఇట్లా చిన్న చిన్న కొమ్మల్లో ఎక్కడైనా బంక కారుతూ ఉందంటే మొత్తం మనం సిఓసి అనేది చెట్టు మొత్తం పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ బంక తెగులుకు చిన్న చెట్లు పెద్ద చెట్లు అనేది తేడా అయితే ఉండదు. అన్ని చెట్లలో కూడా ఈ బంక అనేది కారుతూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా మనం సంవత్సరంలో కనీసం ఒక 2-3 సార్లు అనేది మనం సిఓసి అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా ఈ బంక తెగులు అనేది నివారించుకోవచ్చు. ఇక రెండో విషయానికి వస్తే గజ్జి తెగులు. ఈ గజ్జి తెగులు అనేది మనకి ఎక్కువగా చిన్న మొక్కల్లో అయితే మనకి కనబడుతూ ఉంటుంది. ఇది నర్సరీలోనే మనం చూసి తెచ్చుకోవాలి మొక్కలు కూడా. ఎందుకంటే అక్కడ మొక్కల్లో గజ్జి తెగులు అనేది ఉంది అంటే అది అంత త్వరగా అయితే తగ్గదు. ఈ గజ్జి తెగులు అనేది ఇలాంటి చిన్న చిన్న కొమ్మల మీద ఎక్కువగా ఆశించి కొమ్మలు అనేది ఎండిపోవడం కూడా జరుగుతుంది. అలాగే కాయల మీద కదా ఏర్పడితే ఆ కాయల్ని తెంపి మనం దూరంగా పారివేయాలి. లేదంటే మిగతా కాయలకు కానీ మిగతా చెట్లకు కానీ వ్యాప్తి చెందే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ శాతం వర్షాకాలంలో చెట్లకి ఆశిస్తూ ఉంటుంది. ఈ గజ్జి తెగుల్ని మనం నివారించుకోవాలి అనుకుంటే వర్షాకాలంలో 1-2 సార్లు కానీ 3 సార్లు కానీ సిఓసి కనుక మనం అప్లై చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా గజ్జి తెగులు అనేది నివారించుకోవచ్చు. ఈ గజ్జి తెగులు కనుక మనం చూసిన వెంటనే సిఓసి అప్లై చేసుకొని అప్పటి నుంచి దాదాపు 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా 2-3 సార్లు సంవత్సరానికి అప్లై చేసుకున్నట్టయితే 5వ సంవత్సరంలో పంట పెట్టినప్పుడు మన కాయలకి ఆశించకుండా ఉంటుంది. ఈ గజ్జి తెగులు అనేది ఎక్కువగా గోళీ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది గజ్జి తెగులు. దీన్ని చూసిన వెంటనే మనం సిఓసి 1 లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని అప్లై చేయాలి. సిఓసి లేదా కొసైడు లేదా కొనిక ఈ మూడిట్లో ఏది అప్లై చేసుకున్నా బాగానే ఉంటుంది. చివరి వరకు వీడియో చూసిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.